కేరళ కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న వక్ఫ్ బిల్ బుమరాంగ్ అయిన మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు. కాంగ్రెస్ సిపిఎంలపై మండిపడుతున్న క్రైస్తవులు, వక్ఫ్ బాధిత ముస్లింలు, పుట్టి ముంచనున్న ఓట్ బ్యాంక్ రాజకీయాలు. కేరళలో చెక్ పాయింట్ పడ్డది. చెక్ పాయింట్ పడ్డాక ఏమైందంటే ఇక కేరళ కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న వక్ఫ్ బిల్ క్లియరా. కాంగ్రెస్ సిపిఎంలపై మండిపడుతున్న క్రైస్తవులు, వక్ఫ్ బాధితులు. ఎక్కడైతే కాంగ్రెస్కి సిపిఐకి అనుకూలంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓట్ బ్యాంక్ పూర్తి స్థాయిలో సిపిఎం ప్లస్ కాంగ్రెస్ పార్టీలపై మండిపడతా ఉన్నది. వక్ఫ్ భూమి బాధితులు అదేవిధంగా క్రైస్తవులు పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ వైపు తిరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనము గత ఎన్నికల్లో చూసినాం. భారతీయ జనతా పార్టీకి అక్కడ ఓట్ బ్యాంకే తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఎంపీ కూడా గెలిచిర్రు. అయితే తలపట్టుకు కూర్చున్న కాంగ్రెస్ క్రైస్తవ ఎంపీలు రాహుల్, ప్రియాంకలపై కేరళ ముస్లిం ఆగ్రహం. బీజేపీకి అస్త్రంగా మారిన వక్ఫ్ బిల్, వేగంగా పావులు కదుపుతున్న బీజేపీ. కాంగ్రెస్ పై మండిపడుతున్న కేథలిక్ చర్చ్, కాంగ్రెస్ కుంభం ముంచనున్న మునంబ సమస్య. అయ్యో మునంబ సమస్యనంట. అయితే ఇక్కడ తలపట్టు కూర్చున్న క్రైస్తవ ఎంపీలు, ఎందుకంటే మొత్తానికి పెద్ద ఎత్తున అక్కడ క్రైస్తవ సమాజమే ఉంటుంది. ఆ క్రైస్తవ సమాజం పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్లస్ సిపిఎం అక్కడ అధికార పార్టీ అయినటువంటి సిపిఎంపై భగ్గుమంటా ఉన్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ తెలుసు కదా, ఎప్పుడైతే సందు దొరికిందంటే సువ్వుమని వెళ్ళిపోతుంది. దాంట్లో భారతీయ జనతా పార్టీ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కేరళలో అధికారంలోకి రావాలని ఆలోచన చేస్తూ ఉన్నది. అయితే మునంబ వివాదం కూడా పెద్ద ఎత్తున తలనొప్పిగా మారిందంట అక్కడ ఉన్నటువంటి నేతలకు. ఆ మునంబ వివాదం ఏందో ఒకసారి చూద్దాం. అయితే ఒకసారి వక్ఫ్ బిల్ పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత కేరళలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మైనార్టీ వర్గాల బుజ్జగింపు రాజకీయాలతో తన రాజకీయ మనుగడను సాగిస్తున్న కాంగ్రెస్కు అదే మైనార్టీ అస్త్రం బూమరాంగ్ కావడం కేరళలో తాజా పరిణామం. పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుపై చర్చలో రాహుల్ మౌనం పాటిస్తే ప్రియాంక వాద్రా అసలు లోక్సభకే రాలేదు. చివరకు వక్ఫ్ బిల్ పార్లమెంట్ ఆమోదం పొందడంతో కేరళలోని ముస్లిం వర్గాలు కాంగ్రెస్పై కారాలు మిరియాలు నూరుతున్నాయి. సందట్లో సడేమియా మాదిరిగా ఈ బిల్లు ఆమోదం నేపథ్యంలో బీజేపీ కేరళ క్రైస్తవ వర్గాల్లో సానుకూలతను పెంచుకోవడానికి కృషి చేస్తున్న తాజా పరిణామం. బిల్లు ఆమోదంతో డిఫెన్స్లో పడ్డ కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు ఉమ్మడిగా బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి శతప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకోసం ఇటీవల జబల్పూర్లో క్రైస్తవ మత గురువుపై రైట్ వింగ్ కార్యకర్తలు జరిపిన దాడికి ఎక్కువ ప్రచారం కల్పించడం ద్వారా కేరళ క్రైస్తవుల్లో భాజపా సానుకూలతను నిరోధించి వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. అయితే ఇది అంతగా ఫలితం ఇస్తున్నట్టు లేదు. కేరళలో ఎవరైతే రైట్ వింగ్ వాళ్ళు క్రైస్తవ మిషనరీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడి చేసినందుకు అది వాడుకుందాము అనే ప్రయత్నం చేస్తున్నా కూడా కాంగ్రెస్ ప్లస్ లెఫ్ట్ పార్టీలు అక్కడ వాళ్ళకి సానుకూలత దొరుకుతలేదంట. అయితేగా మునంబ వాసులు ఆనందం. వక్ఫ్ బిల్ ఆమోదంతో కేరళలోని మునంబ గ్రామ ప్రాంతంలోని క్రైస్తవులు ఆనందం వ్యక్తమవుతా ఉన్నది. ఇక్కడ క్రైస్తవ భూములను వక్ఫ్ బోర్డుగా తమదిగా ప్రకటించడంతో ఈ ప్రాంత క్రైస్తవులు తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అయితే మునంబ అనే గ్రామంలో క్రైస్తవ భూములను ఉన్నటువంటి క్రైస్తవ భూములు అవి వక్ఫ్ భూమిగా మారేసరికి, వక్ఫ్ బోర్డు భూమి అని చెప్పేసరికి వాళ్ళ వల్ల నిరసనలు పెద్ద ఎత్తున వినిపించినాయి. తర్వాత ఇది చాలా పాత విషయం. దీనిపై పినరాయి విజయన్ ప్రభుత్వం కూడా పెద్దగా స్పందించకపోవడం క్రైస్తవుల ఆగ్రహవేశాలకు కారణమైంది. తాజాగా పార్లమెంట్లో వక్ఫ్ బిల్లు ఈ ఆమోదం పొందడంతో మునంబలోని 610 క్రైస్తవ కుటుంబాలకు ఊరట లభించే అవకాశాలు మెరుగైన నేపథ్యంలో బీజేపీ పట్ల కృతజ్ఞ భావంతో ఇప్పటికే ఈ ప్రాంతంలోని 50 మంది క్రైస్తవులు బీజేపీలో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెక్ పాయింట్, సిపిఐ పార్టీకి చెక్ పాయింట్. 610 కుటుంబాలలో దాదాపు 50 మంది ఇన్ ద సెన్స్ కుటుంబాలు భారతీయ జనతా పార్టీలో చేరిపోయినాయంట. కృతజ్ఞత భావంతో ఉన్నారంట. అయితే ఇక ఈ నెల 4వ తేదీన కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్తో పాటు ఇతర ఎన్డీఏ కూటమి భాగస్వామ్య నేతలు మునంబ గ్రామాన్ని సందర్శించినప్పుడు వీరికి అపూర్వ రీతిలో స్వాగతం లభించింది. ఈ ప్రాంతం నుంచి ఎన్నికైన నాయకులు ఈ ప్రాంత వాసులు వక్ఫ్ ప్రకటన కారణంగా పడుతున్న కష్టాలను పట్టించుకోకపోయినా తమ వారిగా దన్నుగా నిలుస్తామని వీరు స్పష్టం చేశారు. వక్ఫ్ బిల్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు తమ భూములపై చట్టబద్ధంగా యాజమాన్య హక్కు వచ్చే వరకు తాము వీరికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. వక్ఫ్ బోర్డు వీరి భూములను
తమవిగా ప్రకటించడంతో 178 రోజుల ఈ ప్రాంత వాసుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో వక్ఫ్ బిల్ ఆమోదం పొందడంలో కృతజ్ఞతగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యే అవకాశాన్ని కల్పించాలని ఈ ప్రాంత క్రైస్తవులు కోరడంతో అందుకు తప్పక అవకాశం కల్పిస్తామని నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. 178 రోజుల విరోచిత పోరాటం చేసి ఆందోళనలో భయాందోళనలో వక్ఫ్ భూమి అంట ఇది మనది ఏం జరుగుతుంది, మన పరిస్థితి ఏంది అని ఆలోచిస్తున్నటువంటి తరుణంలో ఇది పరిస్థితి. అక్కడికి కేరళ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడైనటువంటి చంద్రశేఖర్ గారు పోతే అపూర్వ రీతిలో స్వాగతించారంట. ఇది కేరళలో ఎప్పుడు నాకు తెలిసి బహుశా ఎప్పుడు జరగకపోయి ఉండొచ్చు. 2022లో కేరళ వక్ఫ్ బోర్డు మునంబా గ్రామంలో ప్రజలు నివసిస్తున్న 400 ఎకరాల విస్తీర్ణంలోని నివాస భూములన్నీ తమవేనని ప్రకటించడంతో ఈ ప్రాంతంలో నివసించే ఫలితంగా ఇక్కడ నివసిస్తున్న 600లకు పైగా క్రైస్తవ కుటుంబాల భవిష్యత్తు అగమగోచరంగా మారింది. ఈ ప్రాంతంలో నివసిస్తున్నది హిందూ క్రైస్తవ మత్స్యకారులు. ఎర్నాకుళం జిల్లాలోని తీరు ప్రాంతం శివారు గ్రామమే మునంబం. సిద్దికి సైట్ అనే వ్యక్తి వక్ఫ్ కింద కోచ్కేడులోని ఫరూక్ కళాశాలకు దానంగా ఇచ్చాడని వక్ఫ్ బోర్డు వాదిస్తుంది. అయితే తాము ఈ భూములను కళాశాల యజమాని నుంచి కొనుగోలు చేశామని దీనికి సంబంధించిన టైటిల్ డీడ్స్ కూడా తమ వద్ద ఉన్నాయని మునంబం వాసులు చెప్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వీరు ఇక్కడ నివాసం ఉండటమే కాదు ఇంటి పన్ను కడుతున్నారు. తమ యాజమాన్య హక్కులను సంబంధించిన పత్రాలు కూడా వీరి వద్ద ఉన్నాయి. కానీ ఈ భూములను వక్ఫ్ బోర్డు తమదిగా ప్రకటించడంతో 1995 వక్ఫ్ బోర్డు చట్ట ప్రకారం వీరు వక్ఫ్ ట్రిబ్యునల్స్ మాత్రమే ఆశ్రయించాల్సి వస్తుంది. ఇక్కడ తమకు న్యాయం జరుగుతుందనే విశ్వాసం వీరిలో ఏకశోనా లేదు. ఈ ట్రిబ్యునల్ నిష్పక్షపాత తీర్పు వస్తుందన్న ఆశ కూడా వీరిలో లేదు. ఎప్పుడైతే వక్ఫ్ బోర్డు ఈ భూములను తమవని ప్రకటించదో స్థానిక పంచాయతీ పన్ను వసూళ్లను నిలిపివేసింది. ఇక బ్యాంకులు ఇక్కడి వారి రుణాలు మంజూరు చేయడం లేదు. ఈ తతంగం 2022 నుంచి కొనసాగుతూ ఉన్నది. ఇక చూసిరా, ఎప్పుడో 1995 చట్టం ప్రకారం వీళ్లకు సంబంధించినటువంటి భూమి 2000లో ఎవరు సైట్ అనే సిద్దికి దాదాపు 600 కుటుంబాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ కూడా మాదే అని మాట్లాడుతూ ఉన్నారంట. మాదే అని మాట్లాడేటటువంటి తరుణంలో మీది ఎట్లయితుంది? మాది కదా, మేము వాళ్ళ నుంచి కొనుక్కున్నాం కదా, కళాశాల నుంచి వాళ్ళ దగ్గర నుంచి. ఈరోజు మాది అంటే మేము ఎక్కడ పోవాలి అనే ఆలోచనలో ఆ మునంబంకి సంబంధించినటువంటి గ్రామస్తులు, క్రైస్తవులు, హిందువులు, మత్స్యకారులు ఉంటారంట. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ యొక్క వక్ఫ్ బిల్ అనేది ఆమోదం కావడంతో వాళ్ళ సంతోషాన్ని రేగొట్టింది. ఇక సరే, ఇవన్నీ పక్కన పెడితే కేరళలో వక్ఫ్ బాధ్యులు సగానికి పైగా ముస్లింలే. ఈ వక్ఫ్ బోర్డు అనేది ఏం చేస్తుందంటే ముస్లింల అభ్యున్నతి కోసం పనిచేయాలి కదా. మరి ముస్లింలకు సంబంధించినటువంటి భూములను ఎట్లా గుంజుకున్నది? అయితే వక్ఫ్ బోర్డును చారిత్రాత్మకంగా నియంత్రిస్తూ వస్తున్న జమాయత్ ఉలేమా ఈ హిందూ జమాత్ ఇస్లామీ వంటి సంస్థలు వక్ఫ్ బిల్లు సవరణను వ్యతిరేకిస్తున్నారు. విచిత్రంగా ముస్లింలలో కూడా చాలామంది వక్ఫ్ బోర్డు బాధితులు ఉన్నారు. వీరంతా కేరళ కాంగ్రెస్ మద్దతుదారు. ప్రస్తుతం వీరికి వక్ఫ్ బోర్డుతో ఆస్తి వివాదాలు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా వక్ఫ్ ట్రిబ్యునల్లో ప్రస్తుతం 40,951 కేసులు పెండింగ్లో ఉండగా వీటిలో 9,942 కేసులు ముస్లిం వర్గాలకు చెందినవే. మరి సరే, కాఫీర్లకు సంబంధించినటువంటి భూములు అవి వక్ఫ్ భూములు అందుకు, కానీ 9,942 ముస్లిం కుటుంబాలకు సంబంధించినటువంటి భూములు కూడా ఉన్నాయి కదా. ఆ భూములు మరి వక్ఫ్ బోర్డు ముస్లిం అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి బోర్డు కదా. మరి ఏ విధంగా 9,942 వక్ఫ్ ఏది కేసుల ముస్లిం వర్గాలకు సంబంధించిన కేసులు ఎట్లయినాయి? వక్ఫ్ బోర్డు అనేది సుఖమైంది. అయితే మరి ముస్లింలకే హెల్ప్ చేయాలి కదా. ముస్లింల భూములు ఎట్లా లాక్కున్నది? ముస్లింలను ఈ వక్ఫ్ చట్టం కింద ఏదైతే 1995 చట్టం ఉందో ఆడిని ట్రిబ్యునల్ కొట్లాడాలి కదా. మరి ముస్లింలకు అభ్యున్నతి ఏది? ఇక డోకాబాజ్ పనులు. అసలు వక్ఫ్ భూమి అనేది ఎట్లొచ్చింది? వక్ఫ్ భూమి అనేది ఎలా వాళ్ళదైంది? ఔరంగజేబ్ పరిపాలించినప్పటి నుంచి వాళ్ళదైందా? తుగ్లకులు పరిపాలించినందుకు వాళ్ళదైందా? గజనీలు పరిపాలించినందుకు వాళ్ళదైందా? అసలు వక్ఫ్ బోర్డు అంటే ఏంటి? వక్ఫ్ బోర్డు అంటే ఒక జెండావాది నాది అంటే అయిపోయాయి. ఎందుకంటే హైకోర్టులు, సుప్రీంకోర్టులు మాట్లాడు. ఈ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ వాదంతో పేరుతో వక్ఫ్ బోర్డు క్రియేట్ చేసి హైందవ సనాతన ధర్మం మీద, క్రైస్తవుల మీద, ఈ ఇరువురి భూముల మీద వక్ఫ్ బోర్డు పెత్తనం చెలాయిస్తూనే వస్తుంది. పెత్తనం చెలాయిస్తే వస్తూ పెత్తనం కూడా వాళ్ళ ముస్లింలకు సంబంధించినటువంటి భూములే కబ్జాలు పెట్టడం, వాళ్ళు కేసులు వేయడం జరిగింది. ఒకసారి వేసి పెట్టరు.
ఇవన్నీ జరిగింది. ఇక ఆడ గెలిచినట్టు వైనాడులో గెలిచినటువంటి ఈడుంది ఈ వైనాడులో గెలిచినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆమె పార్లమెంట్కే రాలే, రాహుల్ గాంధీ నోరే మెదపలే, వీళ్ళ కమనం ఓటేసిందని చెప్పేసి ముఖం చిన్నపుచ్చుకుంటున్నారంట.